Audio Jungle. నువ్వు నీకు సబ్ కాన్షియస్ మైండ్ వీటన్నిటి మీద ఏమైనా వర్క్ చేస్తూ ఉంటావు? మెడిటేషన్స్ చేస్తావా? మెడిటేషన్ అంతా టైం వేస్ట్ కాన్సెప్ట్ అనేది నేను ఎప్పుడు ఇంగ్లీష్ అంటే ఖాళీగా కూర్చొని సద్గురు ఇంటర్వ్యూ చేసావు మొన్న. అదే నేను అతన్ని కూడా అడిగా ఎట్లా వర్క్ అవుతుంది బాస్ ఇది ఇట్లా కూర్చొని ఏం చేయకుండా ఎట్లా ఉంటాం, నాకు 2 minutes కూర్చుంటే ఇట్లా అయితే ఒక పంచి ఓషో మెడిటేషన్స్ చేయి, ఆయన బాడీతో మెడిటేషన్స్ ఇట్లా దుమ్కి ఇది కదా అదేమన్నా ట్రై చేయాలి, అలాంటివన్నీ చేయి, బాడీతో ఉంటుంది. బట్ మీకు పుట్టపర్తి స్కూల్లో చేయించి ఉంటారు కదా, బలవంతంగా చేసి ఎవ్రీడే యాక్టింగ్ చేస్తుండేమేమో నిద్రపోతుండే, ఇట్లా కూర్చోబెడితే ఇట్లా పడుకొని టీచర్ వచ్చే ముందు మళ్ళీ ఇట్లా కూర్చొని. సో మేమందరం మెడిటేషన్ చేయాలి. ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ ఎంతసేపు ఉంటుండో మర్చిపోయినా. అయిన తర్వాత కంప్లీట్లీ క్వైట్ ఉంటుంది. యువర్ 6-7 year old. అయితే అయిపోయిన తర్వాత మేము కూర్చుంటే టీచర్ అట్లా వెళ్ళి ఇలా టచ్ చేస్తే అంటే ఓకే టైం అయిపోయింది ఇప్పుడు లేచి పడుకోవడానికి వెళ్ళాలనే కాన్సెప్ట్. అంటే దే బిలీవ్ దట్ వీఆర్ మెడిటేటింగ్ సో డీప్లీ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, వీ డోంట్ నో టైం అనే కాన్సెప్ట్తో టీచర్లు వచ్చి ఇట్లా ముడితే ఇట్లా అయిపోయింది గెటప్ నవ్ అండ్ గో అని. మా వాళ్ళందరూ ఫుల్ పడుకుంటారు, ఆమె వచ్చే ముందు ఇట్లా కూర్చుంటారు. మళ్ళీ టీచర్ ముట్టిన తర్వాత ఎంత డీప్ మెడిటేషన్లో ఉన్నామంటే ఇది కూడా తెలియలే అనమాట. ఆమె ఇట్లా ముట్టిన తర్వాత కూడా కదలరు, ఇట్లనే కూర్చుంటారు. సమ్ బ్యాచెస్ రే ఓవర్ చేయకరా రే లేవురా ఇట్లా కూర్చొని 2-3 సార్లకి నేను చేయలేదు, నేను లేచి వెళ్ళిపోతున్నా. టాక్సీ వాలా అనేసరికల్లా కొంచెం మనకి క్లాసు మాసు అనేది లేదు అని చాలా మంది చెప్పినా బట్ సమ్వాట్ మాస్ టైటిల్ లాగా అనిపిస్తుంది కదా. రిక్షావోడు, టాక్సీ వాలా, అలా లారీ డ్రైవర్, అలా సంథింగ్ అలాంటి ఎలిమెంట్ ఉందా ఇందులో? అంటే ఉందండి, మాస్ ఎలిమెంట్ చాలా ఉంది. అంటే మీరు బేసిక్గా తన క్యారెక్టర్ అయితే ఒక క్యాబ్ డ్రైవరే. సో తను ఉండే లొకేషన్ అదొక సూపర్ సెటప్ ఉంటుంది. తన పక్కన ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళంతా కూడా అది చాలా మాస్ ఎలిమెంట్. మీరు చూస్తే దానికి సబ్జెక్ట్ ఎక్స్ట్రీమ్ క్లాస్. మళ్ళీ ఇవి రెండింటి మీద కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక ఇన్నోసెంట్ బాయ్ వాడు ఇంజనీరింగ్ చేసి వర్కౌట్ అవ్వట్లే. ఈ కమ్స్ టు ద సిటీ అండ్ రియలైజెస్ దట్ అరే క్యాబ్ డ్రైవర్లు డబ్బులు చేస్తున్నారా, అదే ఎందుకు చేయలేను నేను అని. అండ్ వాడికి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, దర్ ఇస్ నో మనీ. సో హీ ఫైండ్స్ వన్ కార్ దట్ హీ లైక్స్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ హీ బికమ్స్ అ క్యాబ్ డ్రైవర్. అండ్ హౌ అంటే ఇట్స్ అబౌట్ అ లవ్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ హిజ్ క్యాబ్. లైక్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. బట్ జస్ట్ అబౌట్ వన్ ఇన్నోసెంట్ గై హూ కమ్స్ అండ్ ఫైండ్స్ ఒక రెట్రో కార్ నడుపుతుంటాడు, ఒక పాత కార్. సో వన్ డామ్ కూల్ కార్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్. నడపడం చాలా కష్టంగా ఉండింది. బయట మీరు సినిమాలో చూస్తే చాలా పాష్ ఉంటుంది కానీ దాంతో ఎన్ని కష్టాలు పడ్డా. పవర్ స్టీరింగ్ లేదా దానికి? పవర్ స్టీరింగ్ ఏంటి అసలు, డోర్ ఓపెనింగ్ కూడా రాదు, డోర్ ఓపెన్ లాక్ అయిపోతుంది, మరి కొట్టాలి. అంటే ఒక డోర్ నుంచి అందరు క్యారెక్టర్ లోపలికి వెళ్ళాలి, ఇంకో డోర్ తెరుచుకోదు అసలు. ఇంకా జస్ట్ మేనేజ్. అది మీకు ఎక్కడ దొరికింది ఆ కారు? అది OLX లో చూసామండి, కష్టపడి ఒక పాత ఎవరో అమ్మడానికి పెట్టిందాన్ని మీరు కొనేశారు. రైట్, ఓల్డ్ సిటీలో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు కొంతమంది వింటేజ్ కార్స్ పెట్టుకొని ఉంటారు. సో అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని ఒక 3-4 times రిపేర్ చేయించి అలా వర్క్. ఫస్ట్ ఒక్క కారు ఉండింది, అది స్టంట్ సీన్ చేస్తుంటే మధ్యలో హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా ఫస్ట్. సో దెన్ ఆ రోజు షూటింగ్ అయిపోయి ఏంది బాస్ ఇట్లా అయితే ఎట్లా అని దెన్ వీ గాట్ 1 more car. సో వీ హ్యాడ్ 2 బ్యాకప్ ఉంటుంది. సెట్ వరకు కూడా వచ్చేవి కాదు కదా ఇవి, మధ్యలో ఆగిపోయి. చాలా సార్లు లొకేషన్కి వెళ్తుంటే కూడా మధ్యలో కార్ ఆగిపోయి ఒకసారి క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగిపోయింది అనమాట. వర్కౌట్ అవ్వట్లేదు. కష్టపెట్టారా అసలు ఆ కార్, నా సైజ్కి ఆ కార్ని వెళ్ళాలంటే ఇట్లా యాక్రోబాటిక్స్ చేసి ఇట్లా వెళ్ళి లోపల కూర్చో, మళ్ళీ లోపల కూర్చున్నాక స్టైల్గా కూర్చోవాలి. అక్కడ కింద లైట్స్ పట్టుకోవాలి, ప్రతి ఫుల్ చుట్టూ లైట్స్. అంటే అది కూడా కాకుండా సమ్మర్లో చేసాము, సమ్మర్లో మిడ్ డే అనమాట, 1 o'clock ఆ టైంలో చేయాలి. మొత్తం మెటల్ బాడీ కార్, లోపల ఏసీ ఉండదు. విజయ్ దానిపై లెదర్ జాకెట్ వేసుకోవాలి. మన వాళ్ళిద్దరు కొంచెం తెల్లగా ఉన్నారు కాబట్టి ఇంకా కలర్ లో మిగిలారు. కరెక్ట్, అందులో లెదర్ జాకెట్ వేసుకొని కూర్చోవాలి, ఏసీ ఉండదు. ఎందుకు ఇట్లా మీరు కక్ష పెట్టారు? అంటే రాయడం ఈజీ అండి, అంటే తీసేటప్పుడు నాకు కూడా అర్థం ఏది పడుతుంది రాయకూడదు అనేసి. బట్ అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ ఐవ్ హర్డ్. అంటే నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కథ పరంగా ఇట్ వాస్ సూపర్ ఎక్సైటింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.